ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కేవల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. బ్రదర్ క్లుప్తంగా చేయండి. వందనాలు. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మరొక ఉదయకాల సమయంలో నా ప్రభువా నిన్ను స్మరించుకుని వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన చక్కటి నా ప్రభువా ఉదయకాల సమయాన్ని నా ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అలాగే గ్రూప్లో ఉన్న ప్రతి సభ్యులను కూడా నాయన పేరు పేరున వారి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్యం కొరకు ఎందరైతే ఆశపడుతున్నారో వారి ఆశను మీరు నెరవేర్చండి దేవానికి స్తోత్రములు. అలాగే నాయన ఈ యొక్క గ్రూపును నా ప్రభువా ఎంతో నా ప్రభువా బాధ్యత తీసుకుని నడిపిస్తున్న రవి గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు నాయన వర్తమానాలు వినిపిస్తున్న సహోదరులు అనిల్ కుమార్ గారి కుటుంబాన్ని, అలాగే దేవకిరణ్ గారి కుటుంబాన్ని నా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి నా ప్రభువా ఈరోజు ఏ అయితే వర్తమానాన్ని నాయన మాకు బయలుపరచడానికి మీరు సిద్ధపడ్డారో నా తండ్రి, ఆ మాటల యందు మేము విశ్వాసం ఉంచి నా ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి నాయన మీరు ఇచ్చిన ఈ యొక్క ఉదయకాలం సమయాన్ని మేము ప్రభు నీ వాక్యం ద్వారా మేము సద్వినియోగం చేసుకుని నాయన మా కుటుంబాలను నాయన ఈ వాక్యం చేత బలపరుచుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే పాటల్లో వాక్య పఠనాల్లో నాయన మీరే సహాయంగా ఉండి క్రమంగానే మరి ఎదుగును జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, జరగవలసినంతట్లో నాయన మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు లాలయ్య గారు మొదటి పాటగా పాడి వినిపిస్తారు. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు రెండవ పాటగా పాడి వినిపిస్తారు. లాలయ్య గారు సుబ్రహ్మణ్యం గారు మీరు పాడండి మొదటి పాట. వందనాలండి. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా ఆనందగానము మనసారా పాడుచు ఆనందగానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును అనుదినం కీర్తింతుము రారాజును ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా అక్షయనాథుడు అద్వితీయ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు అక్షయనాథుడు అద్వితీయ దేవుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు
ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు, ఆద్యంతరహితుడు అదృశ్య రూపుడు, అమరుడయున్నవాడు మన దేవుడు, అమరుడయున్నవాడు మన దేవుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా. సత్యస్వరూపి సర్వోన్నతుడు, మహిమాన్వితుడు మనకును తండ్రియే. సత్యస్వరూపి సర్వోన్నతుడు, మహిమాన్వితుడు మనకును తండ్రియే. ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తుకు తండ్రి అయిన దేవుడు, పరమందు ఆసీనుడు పూజార్హుడు, పరమందు ఆసీనుడు పూజార్హుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా. సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల నిడు జ్యోతిర్మయుడై, సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవుల నిడు జ్యోతిర్మయుడై, భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు, భువియందు కృప చూపు కరుణా సంపన్నుడు, యుగములకు కర్తయై శ్రీమంతుడు, యుగములకు కర్తయై శ్రీమంతుడు. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా. ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం కీర్తింతుము మన రాజును, అనుదినం కీర్తింతుము రాజును. ఆరాధించెదము ఆత్మతో నిరతం యెహోవా దేవుని మనమంతా. అందరికి వందనాలు. క్రీస్తునామములో అందరికీ వందనాలండి. సహోదరులందరికీ పాట పాడిన సహోదరుడికి వందనాలు. భజియంతుము నిన్ను జగదీశ, శ్రీయేసన రక్షణకర్త, జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత స్థిర జీవనిధి. భజయింతుము నిన్ను జగదీశ, శ్రీయేసమా రక్షణకర్త. విమల శరాఫుల్ దూతగణంబులు చూడగలని
తేజోనిధివే విమల శరాపుల్ దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాగములకై శిలువమానుపై దీనుడవై మరణించివే లకై శిలువమానుపై దీనుడవై మరణించి శరణు శరణు మా దేవా శరణు శరణు మా దేవ యెహోవా జీవనిధి జీయను జగదీశ రక్షణకర్త ప్రప్రదవుడవు మరి కడపటి వాడా ప్రప్రదముడవు మరి కడపటి వాడా మృతుడై గెలిచిన నిరత నివాసి నీ భజనయే మా జీవాధారం జేకొనువే మా స్తుతి ధూపం నీ భజనయే మా జీవాధారం చేకొనువే మా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా ఆ ఆ మహిమాన్విత జీవని భజయంతుము నిన్ను జగదీశ శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత స్థిర జీవనిధి భజయంతుము నిన్ను జగదీశ శ్రీయేసన రక్షణకర్త. వందనాలండి, వందనాలు. ఇప్పటి వరకు చాలా చక్కగా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి గొప్ప గాత్రాన్ని బట్టి పాడి దేవుడి నామమును మహింపరిచినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ సంఖ్యాకాండము 14వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సహోదరి పద్మ గారు మొదటి నుంచి 10 వచనములు చదివి వినిపిస్తారు. తర్వాత సహోదరులు నతానియేలు గారు 11వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుతారు. 26వ వచనం నుండి చివరి వరకు సహోదరి సంధ్య గారు చదివి వినిపిస్తారు. వందనాలండి. దేవాది దేవుడికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయం చదువుకుందామండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైని సనుక్కొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను,
మా భార్యలు, మా పిల్లలు కోల్పోదురు. తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదము ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనుల ఇజ్రాయేల్ సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువయు ఎపెను ఎన్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇజ్రాయేల్ సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయేను. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలులకు అందరికీ కనబడెను. తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తాను. అలాగనే కూడి వచ్చినటువంటి సహోదరులకు అందరికీ వందనాలు. 11 నుంచి 25 వరకు మనం సంఖ్యాకాండం చదువుకుంటున్నాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహా బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి గదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందురు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిలిచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు గదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము ఘనపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే
నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై ఉండెను. దేవుడి వాక్యం దీవించును గాక. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను. నాకు విరోధముగా సరుగుచుండు ఈ చెడ్డ సమాజము నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సరుగుచున్న సనుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదరగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా నీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రయాణము చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొందురు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద చనుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరు వినుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి.
అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని చదివి వినిపించినటువంటి సహోదరుడు అలాగే సహోదరులు అందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయాన్ని, దాని యొక్క పూర్తి వివరణను, దాని యొక్క అవుట్లైన్స్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ఈ సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అవిశ్వాసము, వాళ్ళు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు, మరియు విశ్వాసం కలిగి ఉన్న కాలేబు యెహోషువలు వారిని దేవుడు రక్షించడం. ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసము మరియు అవిశ్వాసము, లేదా విశ్వాసము మరియు భయము అనే ప్రధాన పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అయితే ఏ కాలంలోనైనా కూడా నమ్మిన వాడికి దేవుడు రక్షణను, నమ్మని వాడికి శిక్షణ ఇచ్చిన దేవుడుగా మనకి అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అధ్యాయ నేపథ్యం ఏమిటి అంటే 13వ అధ్యాయంలో 12 మంది గూఢాచారులు కానాను దేశాన్ని పరిశీలించి వచ్చారు. వారిలో 10 మంది భయపెట్టే నివేదిక ఇచ్చారు. కాలేబు యెహోషువ మాత్రమే విశ్వాసముతో మాట్లాడారు. అంటే ఒక వ్యక్తి తను భయముతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవా యందు సరైన విధముగా భయభక్తులు కలిగిన వాళ్ళుగా లేరు అని మనం నిర్ధారించుకోవచ్చు. కాలేబు యెహోషువ విశ్వాసంతో మాట్లాడారు, ధైర్యముగా మాట్లాడారు. దానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు యెహోవాను ఆశ్రయించిన వారు, యెహోవాను నమ్ముకున్న వారు నీతిమంతులను గర్జించు సింహము వలె ఉందిరని కూడా మన వాక్యాలను చదువుతూ ఉంటాం. అధ్యాయాన్ని విభజన చేసినప్పుడు దీనిని 5 భాగాలుగా మనం చూడవచ్చు. మొదటి భాగమేమో ప్రజల యొక్క తిరుగుబాటు, రెండవ భాగమేమో కాలేబు యెహోషువ మరలా వారి యొక్క విశ్వాసమును ప్రకటించడం, మూడవదేమో దేవుని కోపం మరియు మోషే దేవుని కోపాన్ని చల్లారుస్తూ మధ్యవర్తిత్వం వహించడం, నాలుగవది వాళ్ళు చేసిన అవిశ్వాసాన్ని బట్టి దేవుని కోపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చడం, 5 ప్రజల ఆలస్య పశ్చాత్తాపము. కాబట్టి ఈ 5 విధానాలను ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నంలో ముందుకు వెళదాం. ప్రియ సహోదరులారా,
మన జీవితంలో కూడా కొన్ని సందర్భాలలో మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అయితే దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల మనం ఎంతగానో నష్టపోతూ ఉంటాం. ఇది చాలామందికి దేవుని మీద తిరుగుబాటు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. దేవుని మీద తిరుగుబాటు అంటే ఏమిటి అంటే, వాళ్ళు దేవునిని సరైన విధముగా నమ్మకపోవడం, తిరిగి దేవునిని అవమానించే విధముగా వారు ప్రవర్తించడము అనేదే దేవుని మీద తిరుగుబాటుగా అయితే మనమైతే చూడవచ్చు. అయితే ఈ యొక్క సర్వ సమాజము కూడా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అనేది పరిశీలన చేస్తే, అయ్యో దేవుడు కానాను దేశం ఇస్తాడని మేమైతే బయలుదేరాం. ఇప్పుడు కానాను దేశములేమో చాలా బలవంతులు ఉన్నారు, అది మనకు వచ్చిద్దో రాదో అనే భయాన్ని వాళ్ళు పట్టుకుంది. ఆ భయాన్ని బట్టి ఏడుస్తూ ఉన్నారు. అందుకే క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో కూడా మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే అక్కడ ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మీ జీవితంలో దేవుని వాగ్దానాలను వెతకండి, మీ జీవితంలో దేవుని వాక్యమును వెతకండి, మీకేమి కావాలో అవి అనుగ్రహింపబడతాయి. కానీ వీళ్ళు దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని మర్చిపోయారు. ప్రజలు చూపిస్తున్న కండబలాన్ని బట్టి భయపడుతూ దేవుడు నియమించిన మోషే అహరోన్ల మీద సనిగిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో కలిగి ఉన్న భయాన్ని బట్టి, అధైర్యాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు బాధలు అనుభవిస్తారు, ఇతరుల మీద సనుగుతారు. ఈ 1-4 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేసి రాత్రంతా ఏడ్చారు. మోషే అహరోను మీద గుసగుసలు పెట్టారు. వీళ్ళు ఏ నిర్ణయం చేసుకుంటున్నారంటే, తిరిగి 4వ వచనంలో వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకడు చెప్పుకొనగా, అయితే వీళ్ళ ధైర్యము ఎంత సన్నగిల్లిపోయింది అంటే, వీళ్ళ విశ్వాసం ఎంత సన్నగిల్లిపోయింది అంటే, వాగ్దానాన్ని మర్చిపోయి ఇప్పటి వరకు నడిపించిన మోషే అహరోన్లను సనిగి తిరిగి మరలా వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోదామనే ఆలోచన చేశారు. అంటే దేవుడు ఏర్పాటు చేసిన మనుషులను తిరస్కరించాడు, దేవుడు తెలియజేసిన వాగ్దానాన్ని మరిచారు. కాబట్టి వీళ్ళు ఎంతగానో దేవునితో తిరుగుబాటు చేశారు. కాబట్టి దీంట్లో ఆధ్యాత్మిక సూత్రం ఏమిటి అంటే, భయము దేవుని వాగ్దానాన్ని మర్చిపోచేస్తుంది. తర్వాత ప్రజలందరూ ఈ భయములోను, ఈ అవిశ్వాసములోను ఉంటే, రెండో విషయం ఏమిటంటే 5-9 దాకా చూస్తున్నప్పుడు కాలేబు, యెహోషువ విశ్వాస ప్రకటన. వాళ్ళు ఎలా అధైర్యంగా ఉన్నా, ఎలా అవిశ్వాసముగా ఉన్నా, వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 5-9 దాకా చూస్తున్నప్పుడు వారి వస్త్రములను చింపుకున్నారు. అంటే దుఃఖపడుతూ ఉన్నారు. ఎవరు? కాలేబు, యెహోషువ. ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు అంటే, వాళ్ళు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి. యెహోవా మనతో ఉంటే ఆ దేశము మనదే కదా, అంటే దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడనే బలమైన నమ్మకాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. వారిని భయపడకండి అని ధైర్యాన్ని కూడా చెప్పారు. అయితే ప్రియ సహోదరులారా,
వీళ్ళు కలిగి ఉన్న విశ్వాసాన్ని, వీళ్ళు కలిగి ఉన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇశ్రాయేలు ప్రజలైతే కలిగి ఉండలేదు. కాబట్టి 5-9 వచనాలు వాళ్ళ విశ్వాస ప్రకటన అయితే మనం చూస్తాం. కాబట్టి మనము విశ్వాసము ఉన్న వాళ్ళు పరిస్థితులను కాదు కానీ దేవుని చిత్తాన్ని చూస్తారని ఈ వచనంలో మనం గ్రహించాలి. 10-19 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే దేవుడికి ఎంతగానో కోపం వచ్చిన పరిస్థితి. 11వ వచనాన్ని చదువుదాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఈ ఎన్నాళ్ళ వరకు నేను వారికి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయందురు? నేను వారికి స్వాస్థ్యం యొక్క తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, అయితే ఇక్కడ పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలను బట్టి విసిగిపోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. విసిగిపోయిన పరిస్థితులలో ఇక్కడ 13వ వచనం, మోషే యెహోవాతో ఇలా అనెను, అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు, నీ బలము చేత నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించిది కదా. వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి తెలియచెప్పుదురు. అంటే వీళ్ళు మర్చిపోయిన విషయం ఏమిటి అంటే, ఎటువంటి గొప్ప పరిస్థితుల నుంచి దేవుడు తెచ్చాడు అది మర్చిపోయారు. మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని పెట్టి నడిపించారు. 10 తెగుళ్ళు తెప్పించాడు. అటు తరువాత అనేకమైన గొప్ప కార్యములను దేవుడు చేశాడు. ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు మర్చిపోయారు. ఈ మర్చిపోయినప్పుడు మోషే అతను దేవుడు వారిని నశింపజేస్తాను అని అంటే, అలాగా నేను చేసిన మేలులను మర్చిపోయిన వాళ్ళని నేను ఇంకెందుకు ప్రోత్సహించాలి? నేనెందుకు వాగ్దాన దేశానికి నడిపించాలి? నేనెందుకు వాళ్ళని కాపాడాలి అని దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే మోషే దేవుని కృపను గుర్తు చేస్తూ ప్రార్థించాడు. మోషే ఇక్కడ మధ్యవర్తిగా నిలిచిన పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం ఏమిటి అంటే దేవుని తీర్పు. మరలా చెప్తూ ఉన్నాను, మొదటి విషయం ఏమిటి అంటే ప్రజల తిరుగుబాటు. రెండో విషయం ఏమిటి అంటే కాలేబు యెహోషువల విశ్వాస ప్రకటన. మూడో విషయం ఏమిటి అంటే దేవుని కోపము, దానిని చల్లార్చే ప్రయత్నంలో మోషే మధ్యవర్తిత్వము. కానీ దేవుని తీర్పు ఏమిటంటే 20వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు క్షమించాడు కానీ శిక్ష విధించాడు. 20 సంవత్సరాల పైబడి ఉన్నవారు వాగ్దాన దేశంలో ప్రవేశించరు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతారు. 10 మంది గూఢచారులు మరణించారు. కాలేబు యెహోషువ మాత్రమే బ్రతికారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్ము బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. 12 మంది గూఢచారులు ఒకే ప్రాంతాన్ని చూశారు. 10 మంది అధైర్యపడ్డారు, 10 మంది భయపడ్డారు. వాళ్ళ అధైర్యాన్ని, వాళ్ళ భయాన్ని నలుగురితో పంచారు. అందరూ శపింపబడిన పరిస్థితి అయ్యింది. అయితే ఎవరైతే విశ్వాసంలో బలంగా ఉన్నారో వాళ్ళు రక్షింపబడ్డారు. ఎవరైతే 10 మంది గూఢచారులు బలహీనంగా ఉన్నారో వారు మరణించారు. వీళ్ళు దేవుని విషయంలో దేవుని మహిమను చూసి ఈ మనుషులందరూ దేవుని మాటను వినని వారిగాను దేవునిని పరిశోధించేవారిగా అయితే ఉన్నారు. కాబట్టి ఐదో పాయింట్ ఏమిటంటే ప్రజల ఆలస్య పశ్చాత్తాపం. దేవుడైతే వారికి తీర్పు తీర్చాడు, అంటే క్షమించాడు కానీ శిక్ష అయితే విధించాడు. ఏమన్నాడంటే 20 ఏళ్ళు పై వయసు ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు, వాళ్ళు ఇంకా నేను ఇచ్చిన వాగ్దాన దేశానికి వెళ్ళరు. 20 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళే వెళ్తారు. తర్వాత 10 మంది గూఢచారులు తప్పటి వాటిని ఇచ్చారు కాబట్టి వాళ్ళు చచ్చిపోతారు
అనే పరిస్థితులను మనమైతే చూస్తూ ఉన్నాం. తర్వాత 5వ విషయం ఏంటంటే ప్రజల ఆలస్య పశ్చాత్తాపం. నిజంగా పశ్చాత్తాపంలో కూడా చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే విషయంలో కూడా ఇంకా నెమ్మదిగా ఉంటారు. కాబట్టి 39 నుంచి 40 దాకా ఈ వచనాలు చూస్తాం. మోషే ఇశ్రాయేల్ అందరితో ఆ మాటలు చెప్పగా జనులు చాలా దుఃఖించిరి. తప్పులు చేశారు, వ్యతిరేకంగా తిరిగారు, తిరుగుబాటు చేశారు, సనిగారు, గొనిగారు, తిరిగి వెళ్ళిపోదామని చిన్నపిల్లల్లాగా మాట్లాడారు. ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తామని అన్నారు, కానీ దేవుడు వారితో లేడు. అమాలేకీలు వారిని ఓడించారు. దేవుని సమయం కోల్పోతే విజయాన్ని కోల్పోతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏమిటి అంటే, అవిశ్వాసము దేవుని ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. విశ్వాసము కొద్ది మందిలో ఉన్న దేవుడు గౌరవిస్తాడు. దేవుని సమయము గౌరవించాలి. నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు మధ్యవర్తిగా ఉండి క్రీస్తుతోనూ దేవునితోనూ జనులను బలపరిచే విధంగా ఉంటాడు. అయితే ప్రియ సహోదరులారా, మన జీవితంలో కూడా చూడండి, యేసుతో మోషేను పోల్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా మోషే ప్రార్థించాడు. నేటి కాలపు క్రైస్తవులకి మధ్యవర్తి యేసుక్రీస్తు. మరి అప్పటిలో విశ్వాసులు కాలేబు, యెహోషువ. నేటిలో విశ్వాసులు క్రీస్తునందు నమ్మిక ఉంచి వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళు. ఆ రోజు తీర్పు విశ్వాసులకు శిక్ష అనుగ్రహించబడింది. ఈరోజు క్రీస్తులో మనకి కృప అనుగ్రహించబడింది. ఆ రోజు వాగ్దాన దేశము కానాను దేశము, ఈరోజు మనకి వాగ్దాన దేశము పరలోకము, నిత్యరాజ్యం అని తెలియజేస్తూ, కాబట్టి ప్రియ సహోదరులారా, మనము క్రైస్తవులమని చెప్పుకోవాలన్నా, మన విశ్వాసులమని చెప్పుకోవాలన్నా కూడా ప్రార్థనకి వెళితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు. దానికి తగ్గ క్రియలను, దానికి తగ్గ నడవడికను, దానికి తగ్గ మన మాటలు, మన ప్రవర్తన అనేకులను విశ్వాసంలో నడిపించాలి. కానీ అవిశ్వాసంలో నడిపించే విధంగా మనం ఉండకూడదని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. నేటికి కూడా ఈరోజు దేవుని పైన, దేవునిలో ఉన్నామని అనుకుంటూ దేవుని పైన తిరుగుబాటు చేసేటువంటి వారు అనేకులు ఉన్నారు అవిశ్వాసంతో. కాబట్టి సరైనటువంటి విశ్వాసాన్ని కలిగి చక్కగా ఆ దేవుని ఎదుట భయభక్తులు కలిగి జీవించి చక్కగా ఆ దేవుడు కోరుకునే విధంగా సంతోషపెట్టి దేవుణ్ణి మనందరం పరలోకం చేరాలని కోరుకుంటున్నాము. సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థనా సహాయం కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి, ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. ఈ దినాన ఉదయకాలంలో లేచి లేఖనం ఏమి చెప్తున్నదని ధ్యాన కూడికలో మీ పిల్లలమైన మేమందరము జాయిన్ అయ్యి మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ పరిశుద్ధ గ్రంథమును చదివేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అలాగే మీ యొక్క దాసుల ద్వారా సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలను మరియు వివరంగా మాకు బోధించేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. నీ ఇశ్రాయేలీయులైన మీ ప్రజలు మరి అల్ప విశ్వాసముతో భయపడి, మరి దేవునికి, దేవుని యొక్క నాయకత్వానికి వాళ్ళు భయపడి సనిగి గొనిగి పాపం చేశారు. మరి మీరు స్పందించి వారికి ఇవ్వాల్సినటువంటి శిక్షను ఖరారు చేశారు. దృఢమైన బలమైన విశ్వాసం కలిగిన వాళ్ళు వాగ్దాన దేశాన్ని చూస్తారని,
అలాగే అల్ప విశ్వాసులైనటువంటి వారు ఆ దేశాన్ని చూడరని మీరు నాయన స్పందించి వారికి తెలియజేశారు. అలాగే మేము నేటి క్రైస్తవులైనటువంటి మేము అల్ప విశ్వాసంతో ఉంటే మాకు శిక్ష తప్పదని తెలియజేశారు. అలాగే ఆరాధన క్రమాన్ని జరిగిస్తున్నటువంటి ఆరాధన క్రమానికి వెళ్తున్న మేమందరము బలమైనటువంటి దృఢమైన విశ్వాసంతో కలిగి ఉంటేనే మాకు నిత్య జీవితాన్ని ఇస్తారనేటువంటి విషయాలు మరి తెలియజేసి ఉన్నారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు దేవకర్ణ గారు కూడా పరిశుద్ధతను ప్రతిష్టను కలిగి ఉండటానికి ఆటంకాలు తెలియజేశారు. ఆటంకాలు మరి ఇశ్రాయేలీల ప్రజలు మరి ఎప్పటికప్పుడు మీరు నాయన వాళ్ళని అనేక విషయాల ద్వారా హెచ్చరించి ప్రోత్సహించినా కానీ వాళ్ళు నాయన సనిగి గొనిగి పాపం చేసి ఒక్కరోజే 3,000 మంది చనిపోయారనేటువంటి విషయాలు, అలాగే అన్ని జనుల ఆచారాల వైపు తిరిగి అన్ని దేవతలను నమస్కరించినప్పుడు ఆయన మీరు దానిని హేయమైన చర్యగా ఆయన గుర్తించి వారిని ఒకరోజు 24,000 మందిని మరి ఆయన నాశనం చేశారు. అలాగే నేటి క్రైస్తవులు అనేటువంటి మేము వీటిని దృష్టిలో పెట్టుకొని మేము నాయన ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు మాకు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి మీ స్తుతులు తండ్రి. అలాగే ఈరోజు మీ యొక్క దాసులు ఏమైతే మాకు తెలియజేయటానికి సమాచారాన్ని మీ గ్రంథంలో నుంచి సిద్ధపరచుకొని వచ్చారో ఆ విషయాలను స్పష్టంగా మాకు తెలియజేయటానికి సంయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని వారికి మరింత దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాకృతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు ఆసక్తిగా ఈ గ్రూప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన కొద్ది దినాలుగా మనము పరిశుద్ధత, ప్రత్యేకించబడుట అనే అంశాన్ని గురించి ధ్యానించాము. ఈరోజు దత్తత తీసుకొనుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాం. మనము రక్షించబడుటలో భాగంగా దేవుడు మనల్ని దత్తత తీసుకుంటున్న విధానాన్ని మనం గ్రహించాలి. అంటే రక్షించబడిన మనలను ఆయన ఏ విధంగా దత్తత తీసుకుంటున్నాడో, తిరిగి మనల్ని తన కుమారులుగా చేసుకుంటున్నాడో ఆ యొక్క విధానము బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేద్దాం. మొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. మరియు ఇక్కడ చూడండి, ఈ వచనాలు మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనము దత్తపుత్రులము కావలెనని అనే మాట ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. అంటే మరలా మనలను ఆయన
కుమారులుగా స్వీకరించుట అనేది ఇక్కడ మనం గ్రహించగలం. అంటే ఏదేను తోటలో మానవుడు పోగొట్టుకున్న కుమారత్వపు హక్కు, అంటే కుమారత్వము అనేది చాలా బలమైన సంబంధం. అందుకే ఆ దేవుడు అనేక సార్లు వారితో మాట్లాడుతూ తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. అంటే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఆయన వారికి తన్ను తాను ఏ సంబంధంతో పరిచయం అయ్యాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ఆయన నేను మీ తండ్రిని అని అనేక సార్లు వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అయినప్పటికీ కూడా వారు ఆయన అనుగ్రహించిన ఆ సంబంధాన్ని, అంటే ఆ యొక్క తండ్రి కుమారుల సంబంధాన్ని వారు కలిగి ఉండలేకపోయారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, దేవుడు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకైతేనేమి, ఈనాడు మనకైతేనేమి ఆయన అనుగ్రహించే ఒక గొప్ప సంబంధం తండ్రి కుమారుల సంబంధం. ఈ తండ్రి కుమారుల సంబంధం అనేది ఎంతో శ్రేష్టమైనది. అది దేవుని ఆస్తి అంతటికి, దేవుని యొక్క సమస్తమైన వాటికి మనలను కర్తలుగా చేస్తుంది, అంటే హక్కుదారులుగా చేస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అంటే దేవుడు వారిని అటు ఇశ్రాయేలు కానీ ఇటు మనలను కానీ ఆయన ఎటువంటి సంబంధంతో చూస్తున్నాడు అంటే తండ్రి కుమారుల సంబంధం. అందుకే ఇక్కడ ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకమునకు వచ్చుట ద్వారా దేవునికి లేక తండ్రికి కుమారులకు తెగిపోయిన బంధాన్ని లేక కలిగిన ఎడబాటును తిరిగి కలిగించడానికి, అంటే మరలా తిరిగి జతపరచడానికి ఆయన ఆ యొక్క శిలువ కార్యాన్ని ఆయన జరిగించాడు. ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుంటే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఇక్కడ దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ. చూడండి, అంటే రక్షించబడిన ఒక విశ్వాసి ఎటువంటి సంబంధాన్ని అనుగ్రహించే ఆత్మను కలిగి ఉన్నాడు అంటే, ఆత్మ ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా లేక పరిశుద్ధాత్మను పొందుకొనుట ద్వారా మనం ఏ సంబంధం కలిగి ఉన్నాము అంటే కుమారత్వపు సంబంధాన్ని, అంటే దత్తపుత్రాత్మను దత్తత చేసుకునే సంబంధాన్ని. చూడండి, మన భారతదేశ చట్ట ప్రకారం కూడా ఎవరైనా ఒకరు తమకు పిల్లలు పుట్టినప్పుడు ఎవరినైనా ఒకరిని పిల్లలుగా చేసుకోవాలంటే దత్తత చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారం ఆ పిల్లవాడిని లేక ఆ పాపను లేక ఆ బాబును దత్తత చేసుకుంటారు. ఎప్పుడైతే చట్టబద్ధముగా వారు దత్తత చేసుకుంటారో ఇక వారి ఆస్తికి, వారికున్న ప్రతి దానికి ఈ బిడ్డ హక్కుదారుడైపోతాడు. సాధారణంగా మనము ఈ హక్కుని
మనము కన్న పిల్లలకి మాత్రమే ఈ ఆపాదిస్తాం. కానీ దత్తత స్వీకారం అంటారు. అది జరిగినప్పుడు కూడా ఈ సమానమైన హక్కు వారికి అనుగ్రహించబడుతుంది. అలాగే దేవుడు మనల్ని తన ఆత్మ ద్వారా దత్తత చేసుకుంటున్నాడు. అందుకే మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అంటాడు. దాస్యపు ఆత్మ అంటే దాసులుగా ఉండేది. దాసుడు వేరు, అలాగే కుమారుడు వేరు. ఈ రెండిటికి ఉన్న తేడా చాలా తేడా గ్రహించాలి. మనము గలతీయులకు రాసిన పత్రిక చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చూడండి ఇక్కడ ఎన్ని అంటే ఒకదాని వెంట ఒకటి ఎన్ని హక్కులు మనము కలిగి ఉంటున్నామో జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మరలా తిరిగి రోమపత్రిక 8వ అధ్యాయానికి వద్దాం. 8వ అధ్యాయానికి వచ్చినట్లయితే 8వ అధ్యాయంలో 16వ వచనం మరలా చదువుకుందాం. ఎలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఇక్కడ రెండు ఒకటే, అబ్బా తండ్రి. అబ్బా అనే మాట మనం గమనించినట్లయితే ఈ మాట హెబ్రీ భాషకు సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా ఆ అబ్బా అనే మాట మరి ఒక అరామిక్ మాట. అది ఆ యొక్క మాటకు తండ్రి అని అర్థం. జాగ్రత్తగా గ్రహించండి. మీరు ముస్లిం సహోదరు దగ్గరికి వెళ్తే వాళ్ళు మరి పిల్లలు తండ్రిని ఎలా పిలుస్తారో చూడండి, అబ్బా అంటారు. అంటే అది వారిని తండ్రి అని పిలవడం వారి భాషలో. అలాగే రెండు మాటలు కూడా ఉపయోగించారు. తండ్రి అని తెలుగులో, అబ్బా అని అరామిక్ మాట. రెండు మాటలు ఎంతో స్పష్టంగా ఉపయోగించబడ్డాయి. ఇంగ్లీష్ లో కూడా అబ్బా, ఫాదర్ అనే మాటలు. ఫాదర్, తండ్రి, అబ్బా డైరెక్ట్ గా మూల భాషలో ఏ మాట ఉందో ఆ మాట తీసుకొచ్చేసారు. ఇంగ్లీష్ లో అబ్బా అని ఉంది, తెలుగులో కూడా అబ్బా ఉంది. ఇక దాన్ని ఏమి చేయలేము, ఎందుకంటే దాని అర్థం మాత్రమే మనం గ్రహించగలం. కనుక ఈ రెండు ఒకటే, అంటే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. ఈ అబ్బా తండ్రి అనే మాటలు వారసత్వానికి, హక్కుదారునికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఈ హక్కుదారునికి ఉండే సంబంధాన్ని దేవుడు మనకు ఎలా అనుగ్రహిస్తున్నాడు అంటే, అడాప్షన్ అంటే ఆత్మ ద్వారా, దత్తపుత్రాత్మ ద్వారా మనము ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. కనుక దేవుడు మనలను దత్తత చేసుకుంటున్నాడు. దేవుని ద్వారా మనము దత్తత చేయబడ్డాము. దేవునితో దత్తత చేయబడ్డాము. జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము. కనుక దత్తతను గురించిన వివరణ మనం గమనిస్తే, ఇంగ్లీష్ పదం అడాప్షన్ అనేది ఇది దత్తత అనే మాటకి, ఆ మాటకు మూలమైన మాట. ఈ ఇంగ్లీష్ పదం అడాప్షన్ అనే మాట మనము చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఇది మరొక కుటుంబం నుండి ఒక వ్యక్తిని తీసుకొని తమ కుటుంబంలో చేర్చుకోవటం అని అర్థం. అంటే ఆ వ్యక్తి ఇంకొక కుటుంబానికి చెందినవాడు. అంటే ఈ కుటుంబంలో పుట్టలేదు, కానీ ఈ కుటుంబానికి పుట్టినవాడుగా, ఈ కుటుంబంలో ఉన్న సర్వ హక్కులు పొందుకున్నవాడుగా అతడు చేర్చబడటమే ఇక్కడ దత్తత అంటే అని మనం గ్రహించాలి. అంటే ఇతనికి సర్వ హక్కులు కూడా, అంటే ఎవరైతే దత్తత చేసుకుంటారో వారికి ఉన్న సర్వ హక్కులు వీరు పొందుకుంటారు.
కేవలము దత్తత ద్వారా. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే క్రొత్త నిబంధన కాలంలో అంటే మొదటి శతాబ్దంలో ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి చిన్న వయసులో ఉన్నప్పుడు సాధారణంగా 12 నుండి 14 సంవత్సరాల వరకు వారికి దాసునితో కానీ కుమారునితో పెద్ద తేడా ఏమీ ఉండదు. అంటే కానీ తండ్రి నిర్ణయించిన రోజున ఒక వేడుక జరుగుతుంది. అందులో ఆ బాలుడు లేదా బాలిక వయస్సు చేరినట్లు అంటే వయస్సుకు వచ్చినట్లు ప్రకటించబడేవారు. అలా వారు కుటుంబంలో పూర్తి హక్కులతో కుమారుడుగా లేక కుమార్తెగా గుర్తించబడేవారు. ఇది యూదుల్లో జరిగే ఒక ప్రక్రియ. కనుక అంటే వాళ్ళు పుట్టారు కదా, పుట్టినంత మాత్రమే కాదు కానీ వారు ఒక వేడుక జరిగించి ఆ రోజు వారిని అలాగా వారి యొక్క సంపూర్ణ కుమారత్వపు లేక వారి దత్త అంటే ఆ పిల్లలుగా సర్వ హక్కులు వారికి కలుగున్నట్లుగా ప్రకటించే విధానాన్ని చేస్తూ ఉంటారు. ఇది సేమ్ మనకి కూడా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అంటే మనం అందరము ఆయన పిల్లల అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఆ దేవుడి అనే విషయాలు చెప్పబడతా ఉంటాయి. అలాగే మనము కీర్తన గ్రంథం 100వ కీర్తన కూడా మనం చూస్తే ఆ కీర్తనలో కూడా మనకు తండ్రి ఆయన, మానవులకు ఆయన తండ్రి అని విషయాలు చెప్పబడతా ఉంటాయి. అంటే అక్కడ మన సృష్టికర్తగా మనల్ని నిర్మించుకున్నవాడుగా ఆయన మన నిర్మాణకుడుగా మన సృష్టికర్తగా ఆ విషయాలు చెప్పడు. దేవుని యొక్క చట్టబద్ధమైన వారుగా చేయబడటానికి 8వ దినాన సున్నతి చేయబడతారు. అలా సున్నతి చేయబడుట ద్వారా వారు చట్టబద్ధమైన కుమారులుగా వారు చేయబడుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనం కూడా క్రొత్త జన్మ ద్వారా అనగా ఒకటి శరీర సంబంధముగా మనము ఈ భూమి మీద దేవుని చేత సృష్టించబడ్డాము, ఆయన పిల్లలమయ్యాము. అలాగే తిరిగి జన్మించుట ద్వారా క్రొత్త జన్మ ద్వారా మనము దేవుని సంతానం అవుతున్నాం, దత్తపుత్రులము అవుతున్నాము. కనుక జన్మ ద్వారా అతడు దేవుని బిడ్డ, అలాగే దత్తపుత్రత్వం ద్వారా ఆయన కుటుంబంలోనికి చేర్చబడే కుమారుడిగా ఈ విషయాలు మనం గ్రహించగలం. కనుక మనం జాగ్రత్తగా ఈ మాటలు పరిశీలన చేసినట్లయితే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నాం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయపడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి, 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అందుకే ఈ యొక్క అడాప్షన్ అనే మాటకి ఇక్కడ మనకు ఇంగ్లీష్ లో ఉపయోగించబడింది. హ్యావింగ్ predestinated us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of his will అన్నాడు. అంటే ఇందులో అడాప్షన్ ఆఫ్ చిల్డ్రన్ అన్నాడు. అంటే దత్తత పుత్రులుగా, అంటే తెలుగులో ఈ దత్తత అనే దానికి స్వీకృత పుత్రులు అనే మాట కూడా రాయబడింది. అంటే స్వీకరించుట ద్వారా చేయబడిన
కుమారులు. కనుక ఈ మాట మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనలను ఆయన స్వీకృత పుత్రులుగా అనగా దత్తపుత్రులుగా స్వీకరిస్తున్నాడు. ఇది ఆయన సంకల్పంలో క్రీస్తునందు లేక క్రీస్తు ద్వారా మాత్రమే జరగవలసిన విధానమై ఉంది. కనుక దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుడు మనల్ని దత్తత చేసుకుంటున్నాడు రక్షించడం ద్వారా. అంటే రక్షణలో మనము అనేక విషయాలు నేర్చుకున్నాం. నీతిమంతులుగా తీర్చుట, పరిశుద్ధపరచుట, ఇవన్నీ కూడా. ఇందులో మరొకటి ఏమిటి అంటే దత్తత చేసుకోవటం. అంటే రక్షణలో మరొక భాగం ఏమిటంటే దత్తత చేసుకోవటం. ఆయన మనల్ని దత్తత పుత్రులుగా దత్తత చేసుకుంటున్నాడు అనేది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మనము తర్వాతి విషయాన్ని పరిశీలించినట్లయితే మనమందరము దేవుని సంతానము, మనమందరము దేవుని కుమారులము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మనము ఒక దినాన ఆయన మనలందరినీ కూడా తన కుమారులుగా ప్రకటిస్తాడు. ఆయన ఆస్తిని మనకు అప్పగిస్తాడు. ఆయన యొక్క నిత్య స్వాస్థ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించడం ద్వారా మనము ఆయన కుమారులం అవుతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు మనకి ఎంతో స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. చూడండి, దత్తత ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో దేవుని వాక్యం నుండి మనం చదువుకుందాం. ఒకటి, దాస్య భయం నుండి విముక్తి. దాస్య భయం నుండి విముక్తి ఎలా అనేది మనం ఆలోచించినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ. చూడండి, దాస్యము అనగా స్లావరీ అంటే బానిసత్వము. ఈ బానిసత్వం అనేది యూదులకు బాగా తెలుసు. ఎందుకంటే వారి పితరులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత కనానులోనికి వచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో కూడా తరచుగా వారు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత రాజుల కాలంలోకి వచ్చేసరికి సుదీర్ఘ కాలము 70 సంవత్సరాలు వారు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే క్రీస్తు పూర్వము 4వ శతాబ్దానికి వచ్చినప్పుడు మరలా వారు రోమియుల బానిసత్వం కిందకి వచ్చారు. కనుక దాస్యం అంటే వారికి బాగా తెలుసు. రోమాపత్రిక రాసే కాలానికి కూడా రోమియుల బానిసత్వంలో యూదులు ఉన్నారు. కనుక దాస్యము అంటే, బానిసత్వం అంటే వారికి బాగా తెలుసు. కనుక మరలా భయపట్టుకు అంటే దాస్యానికి మీరు భయపడతారు కదా. ఇక మీరు దాసులు కాదు, ఎందుకంటే మీరు స్వతంత్రులు, మీరు దేవుని పిల్లలు, మీరు దేవుని కుమారత్వపు హక్కును పొందుకున్నవారు. కనుక మీరు భయపడక్కర్లేదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ దత్తపుత్రత్వం ద్వారా మనము పొందుకునే ఒక గొప్ప మేలేమిటి అంటే దాస్య భయము నుండి మనము విముక్తి పొందుకుంటున్నాం. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. దాస్యపు ఆత్మ నుండి లేక దాస్యపు భయము నుండి విమోచించబడటము, విముక్తి చేయబడటము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమై ఉన్నది. ఆ తర్వాత ఇంకొక మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక నుండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం 13 నుండి కూడా చదువుకుందాం. మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క ఫలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనలను దేవుడు దత్తత చేసుకొనుట అనేది ఏదో సింపుల్ గా అయిపోలేదు. అంటే ఈరోజు మనము మన దేశ చట్ట ప్రకారము చట్టబద్ధమైన లాంఛనాలు అంటే వ్రాతపూర్వకమైన వాటన్నిటిని పూర్తి చేసి వాటి మీద సంతకం చేసినప్పుడు ఆ యొక్క ప్రభుత్వపరమైన విధానం ద్వారా చట్టబద్ధముగా ఒక వ్యక్తిని మనం దత్తత చేసుకుంటాం. చాలా సింపుల్ గా అయిపోయింది. కానీ మనము దేవునికి దత్తత చేయుటకు ఏదో ఒక రాతపూర్వకమైన విధానంలో జరగలేదు. అది క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ద్వారా ఆయన మనలను విమోచించుట ద్వారా తన యొక్క రక్తమును చిందించడం ద్వారా, అందుకే రక్త మాంసములు ఆయన పాలివాడయ్యాడు. రక్త మాంసములలో అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన రక్త మాంసమును ధరించుకుంట ద్వారా శిలువ మీద బలియగుట ద్వారా మనలను విమోచించుట అనే కార్యము జరిగించుట ద్వారా మనము మరణ దాస్యము నుండి, పాప దాస్యము నుండి, అలాగే యూదులైతే ధర్మశాస్త్రపు దాస్యము నుండి మనము విడిపించబడి విమోచించబడి దేవునికి దత్తపుత్రులుగా చేయబడ్డాం. అంటే దత్తత ద్వారా కలిగిన ప్రయోజనాలు ఇవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మనం పొందుకున్న ప్రయోజనాలు. అయితే దత్తతలో దేవుడు చేసిన కార్యాలు ఏమిటి అనేది మనం ఆలోచించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. దత్తతలో జరిగించిన ఒక గొప్ప కార్యం ఏంటంటే, అంటే దత్తత చేసుకున్నట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప భాగ్యం ఏమిటి అంటే రెడెంప్షన్ అనగా విమోచన. ఆయన మనల్ని విమోచించినట్లుగా మనం గ్రహించగలం. అంటే రక్షణలో ఒక భాగం ఏమిటంటే విమోచించుట. అంటే మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నటకు ముందుగా మనల్ని విమోచించాలి, విడిపించాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఒక చట్టబద్ధమైన విధానానికి మనము లోనై ఉన్నాము. ఒక పిల్లవాడు పుట్టుకతోనే ఒకరికి కుమారుడు అయ్యాడు. అది చట్టబద్ధమైన వారసత్వం. ఇది మనం గ్రహించాలి. అలాగే ఇప్పుడు ఆ యొక్క చట్టబద్ధమైన హక్కు నుండి విడిపించబడి ఇప్పుడు మరలా చట్టబద్ధంగా ఇంకొకరికి అతను కుమారుడు అవుతున్నాడు. ఈ రెండు కూడా చట్టబద్ధమైనవే. కనుక చట్టబద్ధంగా తల్లిదండ్రులకు జన్మించడం ద్వారా ఆ తల్లిదండ్రులకు ఏ విధంగా కుమారుడయ్యాడో అలాగే అదే చట్టం ద్వారా ఇంకొకరికి అతడు కుమారుడవుటకు అతడు చట్టబద్ధమైన విధానంలో అవ్వాలి. కనుక మనలను ఇక్కడ విమోచించుట అనేది జరిగింది, విడిపించుట అనేది జరిగింది. అంటే దేవుడు మనల్ని విమోచించడంలో లేక రక్షించడంలో లేక దత్తపుత్రులుగా చేసుకోవటంలో ఆయన జరిగించిన ఒక గొప్ప కార్యాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ మాటలు మనం ఆలోచించినట్లయితే లేవియ కాండము 25వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియ కాండము 25వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క ప్రక్రియ ఇశ్రాయేలీలకు చట్టబద్ధంగా ఎలా జరుగుతుందో అక్కడ మనకు కనపడుతుంది. చూడండి, లేవి కాండం 25వ అధ్యాయం 25వ వచనం. నీ సహోదరుడు పేదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అంటే
ఇక్కడ మనం ఉదాహరణకి ఏదైనా తాకట్టు పెట్టాం, దాన్ని విడిపించుకోవడానికి మన దగ్గర ఆ స్తోమత లేదు. ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని విడిపిస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇంకొక వచనం కూడా, అంటే లేవీకాండంలోనే 25వ అధ్యాయంలో మనకి ఇంకొక వచనం కూడా ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. 47వ వచనం చదువుకుందాం. 25వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట కూడా మనకు కనపడుతుంది. పరదేశీయే గాని, నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైలను, ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైను తన్ను అమ్ముకుని ఎడల, తన్ను అమ్ముకున్న తరువాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరులో ఒకడు వారిని విడిపింపవచ్చును. జాగ్రత్తగా గ్రహించాలి. వాని పినతండ్రియే గాని, పినతండ్రి కుమారుడే గాని, వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ విడుదల పొందటం అనే దానికి కొన్ని సూత్రాలు చట్టబద్ధంగా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విమోచన అనేది ఇలా జరుగుతుంది. ఇలాంటి విధానం ద్వారా మనం విమోచించబడుతూ ఉన్నాం. అయితే దేవుడు తన ప్రజలను విమోచించుకుంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇశ్రాయేలును గురించి దేవుడు అంటాడు, సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అంటున్నాడు. బానిసత్వంలో ఉన్న సియోను ఏ విధంగా విమోచించబడుతుంది అంటే న్యాయము చేతను, అలాగే నీతి చేతను విమోచనము కలుగును. అంటే దేవుడు తన ప్రజలను నీతి న్యాయముల ద్వారా విమోచించుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తునందు మనకు కలిగిన విమోచన ఎలాంటిది, ఎలా మనము విమోచించబడుతున్నాము అనేది మనం ఆలోచించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఇక్కడ ఆ ప్రియుని యందు అంటే నేను లేవికాండంలో మనం చూసాం కదా, వెల ఇచ్చి క్రయం ఇచ్చి విడిపించాలి. అది తనంతట తానే డబ్బు ఒకవేళ అతనికి ఉంటే ఆ డబ్బు ద్వారా ఆ ధనం ఇచ్చి అతను విమోచించబడతాడు. అలాగే ఒకవేళ అతని దగ్గర డబ్బు లేకపోతే అతని వారసులు ఎవరైనా, వంశానికి చెందిన వారు ఎవరైనా, రక్త సంబంధికులు ఎవరైనా వచ్చి కొనుక్కున్న వానికి తగిన వెల ఇచ్చి అతన్ని విమోచిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న సమస్త మానవాళిని ఆయన విమోచిస్తున్నాడు. ఎలా అంటే ఆయన రక్తము వలన అనే మాట ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గురించి పేతురు గారు రాస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను ఆయన తెలియజేస్తూ ఉంటాడు. చదువుకుందాం మనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అంటున్నాడు. అంటే ఈ 18వ వచనంలో మనం లేవికాండంలో చదువుకున్నాం కదా, అలాగే తగినంత వెండిని లేక బంగారమును ఇచ్చి ఆ వ్యక్తిని విడిపించాలి.
కానీ సర్వలోకంలో ఉన్న సమస్త మానవాళిని దేవుడు విమోచించుటకు లేక విడిపించుటకు ఆయన వెండిని బంగారాన్ని ఆయన అక్కడ వినియోగించలేదు. కానీ 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటాడు. అమూల్యమైన రక్తము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము యొక్క విలువని చెప్తున్నాడు. అమూల్యము అంటే వెల కట్టలేనిది. ఎంత ఖరీదు చేస్తుంది ఈ రక్తము? వెల కట్టలేనంత, అంటే మనుషులు దానికి వెల కట్టలేరు. అంతగా ఆ యొక్క రక్తము ఖరీదైనది, అంత ఖరీదైనది, అంటే వెల కట్టలేనంత ఖరీదైన రక్తము దేవుడు నీ కోసము, నీ విమోచన కొరకు ఆయన వినియోగపరిచారు. మరి ఈరోజు వాక్యం వింటున్న మనము క్రీస్తు రక్తం యొక్క వెల ఎంత? క్రీస్తు యొక్క రక్తాన్ని మనము ఎంత వెలతో చూస్తున్నాము, ఎంత విలువైనదిగా ఎంచుతున్నాము, ఎంత విలువైనదిగా మనం భావిస్తున్నాము ఆలోచించాలి. ఎవరైతే ఇంకా రక్షణ పొందే విషయంలో అశ్రద్ధ తీసుకుంటున్నారో వారు క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని విలువలేనిదిగా చూస్తున్నారు. క్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క విలువను గుర్తించని వారుగా చూస్తూ ఉన్నారు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే క్రొత్త నిబంధనలో సువార్త ప్రకటించబడిన ప్రతి చోట వారు తక్షణమే లోబడ్డారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తూ ఉండగానే పేతురు ప్రసంగాన్ని విన్న 3000 మంది యూదులు అప్పటికప్పుడు అక్కడే వారు విమోచించబడ్డారు. అంటే రక్తము యొక్క విలువ వారు తెలుసుకున్నారు. ఎంత మన కోసము దేవుడు ఎంత చెల్లించాడు, ఎంత ఖరీదు చెల్లించాడు. అంత ఖరీదైన వారము మనము కాదు. మనము పాపులము, అపరాధులము, బలహీనులము, భక్తిహీనులము, దేవునికి శత్రువులము. కనుక ఆ రోమపత్రికలు అంటాడు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును, కానీ మనం మంచివారం అయితే మన కోసం ఆయన వెల కట్టి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ మనం మంచివారం కాదు కదా, మనం మంచివారం కాదు. కానీ మంచివారం అని ఎంచి దేవుడు మన కోసం ప్రాణం పెట్టలేదు, రక్తం చిందించలేదు. మనం అపరాధులము. ఆ అధ్యాయములో ఎలయనగా మనమిక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. దేవుని ప్రేమ ఎంత గొప్పది అనేది మనం ఆలోచించితే భక్తిహీనుల కొరకు చనిపోయాను. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక గొప్ప వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి, సమాజానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి కొరకు ఎవరైనా, అతను చాలా అనారోగ్యంలో ఉన్నాడు, మీరు ఎవరైనా ఒక కిడ్నీ దానం చేయగలరా అని అంటే, అయ్యో చాలా మంచి వ్యక్తి, ఇలాంటి వాడు బ్రతికుంటే అనేకులకు ఉపయోగపడతాడు అని అలా ముందుకొచ్చి తన అవయవాల్లో ఒక అవయవాన్ని దానం చేయడానికి ఇష్టపడవచ్చు. కానీ కరడగట్టిన నేరస్తుడు, అతను బ్రతికితే అనేకుల ప్రాణాలకు ముప్పు, ఎంతో వినాశనాన్ని జరిగిస్తాడు, అలాంటి వాడు ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది అనుకుంటున్న వాడి కొరకు ఎవరైనా సరే తమ రక్తాన్ని ఇవ్వటానికి కానీ, తమ యొక్క అవయవాలను దానం చేయడానికి కానీ, లేక తమ డబ్బును ఖర్చు పెట్టడానికి కానీ ముందుకొస్తారా? ఆలోచించండి. జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కానీ ఇది లోక విరుద్ధమే, కానీ మనము పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవుడు మన కొరకు తన కుమారుని పంపాడు. ఆయన అమూల్యమైన రక్తము ద్వారా
మనకు విమోచన అనుగ్రహించాడు, మనల్ని విమోచించాడు. ఆ యొక్క ఉరి శిక్షకు సిద్ధంగా ఉన్న ఖైదీని ఏ విధంగా విడుదల చేసి ఇంటికి పంపిస్తారో అలాగే మనలను ఆయన తన కుమారుని యొక్క రక్తము ద్వారా విమోచించాడు. ఇక్కడ ఆయన మన కొరకు విమోచించిన రక్తము అమూల్యమైన రక్తము, అనగా నిర్దోషమును, దోషము లేనిది, నిష్కళంకమును, కళంకము లేనిది, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురు కదా. కనుక చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం గ్రహించాలి. విమోచన అనేది ఎలా జరుగుతుందో మనము ఇక్కడ ఎంతో స్పష్టంగా గ్రహించగలం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎంత గొప్ప విషయమో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ కుమారుని యందు అనగా ఆ కుమారుని ద్వారా మనకు విమోచన కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము ఈ విషయాలన్నిటినీ పరిశీలన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగము ద్వారా మనకు విమోచన జరిగింది, విడుదల జరిగింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు దేవుడు మనలను క్రీస్తునందు, క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు ప్రభు చేసిన ఆ గొప్ప బలియాగము ద్వారా ఆయన మనలను విమోచించుకున్నాడు, ఆయన మనలను పరిశుద్ధపరచుకున్నాడు, ఆయన మనలను తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. జాగ్రత్తగా గమనించాలి, విమోచించెను అంటే ఆయన మనను విడిపించాడు. ఎంత గొప్ప సత్యం అంటే, యూదులతో ఈ మాట మాట్లాడుతూ ధర్మశాస్త్ర విమోచనాన్ని గురించి, ధర్మశాస్త్రము యొక్క ఆ విమోచనము ఏ విధంగా అనుగ్రహించబడిందో అక్కడ ఆయన ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ఈ విడుదల, ఈ యొక్క విమోచన అనేవి మనకు ఎంతో స్పష్టముగా కనిపిస్తా ఉన్నాయి. కనుక జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఈ విడుదలను గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా తెలియపడుతున్నాయి. పాత నిబంధనలో విమోచన గురించి 4 హెబ్రీ పదాలు ఉపయోగించబడ్డాయి. అంటే ఒకటి విడుదల చేయటము, రెండవది స్వేచ్ఛగా చేయడం అని అర్థం. అంటే ఒక పదం 2 విధాలుగా ఇక్కడ ఉపయోగపడుతుంది. గోయేల్ అనే ఈ హెబ్రీ మాట మనకు ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే విడుదల చేయడం లేక స్వేచ్ఛను అనుగ్రహించడం అనే
విషయాలు ఇక్కడ మనకి ఎంతో స్పష్టంగా మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ ఈ గోయెల్ అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆ విమోచించబడిన వ్యక్తి అతడు తన మీద ఉన్న ఆ యొక్క చట్టబద్ధమైన సర్వ హక్కుల నుండి విమోచించబడి అతడు ఫ్రీ అయిపోతాడు. అంటే అతనికి స్వాతంత్ర్యం వస్తుంది. ఇది మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో వారు దాసులుగా ఉన్నారు. వారిని విమోచించుటకు దేవుడు మోషే గారిని పంపించాడు. ఆయన వచ్చి వారిని ఆ దాస్యము నుండి, అంటే ఐగుప్తు దాస్యము నుండి విమోచించి వారు ఎప్పుడైతే ఐగుప్తు నుండి బయటికి వచ్చారో వాళ్ళు స్వతంత్రులైపోయారు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే విమోచన ద్వారా కలిగే గొప్ప భాగ్యం ఇక్కడ చెప్పబడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు చేయటం ద్వారా అతడు దాని యొక్క అధికారానికి లేక దాని యొక్క ఆ ఏలుబడి కిందకి వెళ్ళిపోతాడు. దానికి ఏ స్వాతంత్రం ఉండదు. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తే అదే చేస్తూ ఉండాలి. ఎందుకంటే అతడు దాని కింద బంధించబడి ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు వచ్చి ఏం చేశాడంటే, ఆయన ఆ యొక్క సమస్త ధర్మశాస్త్ర సంబంధమైన వాటి నుండి విడిపించి నీకు స్వాతంత్రం ఇచ్చాడు. ఇక్కడ గలతీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవు ఈ స్వాతంత్ర్యాన్ని గురించి ఎరగకుండా మరలా సున్నతి పొందాలి, మరలా పండుగలు చేయాలి, మరలా నియామక కాలాలు ఆచరించాలి అనే దాని కిందికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళంతటే వాళ్ళే ఆ యొక్క కాడి కింద వాడికి ఇక బందీ అయిపోతాడు, విమోచించలేదు, ఇక విడుదల దొరకదు. కానీ ఆ కాడి కింద, ధర్మశాస్త్రపు కాడి కింద నుండి క్రీస్తు ప్రభు వారు వచ్చి తన యొక్క శిలువ బలియాగము ద్వారా విడుదల విమోచిస్తే మీరు మరలా ఏం చేస్తున్నారంటే మరలా మనం సున్నతి ఆచరించాల్సిందే, మరలా మనం ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందే అని మరలా వాళ్ళంతటే వాళ్ళు వెళ్ళి దాని కింద చిక్కుకున్నారు. ఇది ఎంత దారుణమైన బాధాకరమైన విషయం ఆలోచించాలి. అలాగే ఈరోజు క్రీస్తు ప్రభు నిన్ను రక్షించాడు, నిన్ను విమోచించాడు. నీకు కూడా ఒక ధర్మశాస్త్రం ఉంది. అంటే ఈ లోకంలో మనం జన్మించుట ద్వారా మనము ఒక విశ్వాసానికి కట్టుబడి ఉన్నాం. మనం ఊహ తెలిసిన దగ్గర నుండి కొన్ని విశ్వాసాలు, కొన్ని నమ్మకాలు మనం కలిగి ఉంటాం. ఇది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ. అయితే ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభుని అంగీకరిస్తావో, క్రీస్తు అనుగ్రహించే విమోచన పొందుకుంటావో, నీకు కూడా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళికి కూడా ఆయా జాతి సంబంధమైన లేక మత సంబంధమైన సమస్తమైన వాటి నుండి విడుదల కలిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆనాడు యూదులు ఏ విధంగా మరలా సున్నతి పొందాలి, మరలా మనం పస్కా ఆచరించాలి, మరలా మనం ప్రథమ ఫలములు పండుగ చేయాలి, మరలా మనం దేవాలయానికి వెళ్ళాలి, మరలా మనం బరులర్పించాలని ఎలా వీళ్ళంతటి వీళ్ళని చిక్కుకుంటున్నారో, మనం కూడా ఈ లోకంలో క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విని రక్షించబడి క్రీస్తు రక్తంలో కడుగుబడి ఫ్రీ అయిపోయాం. అంటే స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. కానీ మనం లోక సంబంధమైన ఆచార విధానాలను ఆచరించడం ద్వారా, లోకంలో ఉన్న వాటిని మనం చేయుట ద్వారా ఏమవుతున్నామంటే మరలా మనము దాస్యానికి వెళ్ళిపోతున్నాం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఆయన మనకు ఆ యొక్క గొప్ప విమోచన మనకు అనుగ్రహించాడు. కనుక ఈ లౌకిక సంబంధమైన జీవన విధానం అంతటి నుండి
మనకు విమోచన వచ్చింది. అందుకే అంటాడు గలతీ పత్రికలో, నీవిక దాసుడవు కావు. ఇంతకాలము దేని కింద నువ్వు దాస్యంలో చిక్కుకున్నావో, నీ పాపం, నీ దోషం, నీ అపరాధం, నీ దురలవాట్లు, నీ చెడుతనము, ఇంకా నీ విగ్రహారాధన, లేక నీవు కలిగిన ప్రతి దాని నుండి ఆయన విడిపించి అప్పుడే పుట్టిన బిడ్డకి ఎలాంటి స్వాతంత్ర్యం ఉంటుందో అలా చేశాడు. కానీ మరలా నీవు దాని కింద చిక్కుకుంటావేమో. ఇక్కడ గలతీయులకు అదే చెప్తున్నాడు. గలతీయులకు రాస్తూ అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసినాడు. స్వతంత్రులు అంటే ఇక ఏ బానిసత్వం కింద లేనివారు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనొద్దు, స్థిరంగా ఉండండి. పౌలు గారు ఎంత గొప్ప జ్ఞానాన్ని అక్కడ బోధిస్తున్నాడు మనం గ్రహించాలి. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనమందరం కూడా గ్రహించవలసిన గొప్ప విషయం ఏమిటంటే, మనల్ని క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. మనం స్వతంత్రులమే. మరలా దాస్యం కింద చిక్కుకొనకుండా స్వతంత్రులుగా బ్రతకాలని క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్ర్యాన్ని పొందుకోవడం ద్వారా మనము ఆయన ద్వారా దత్తపుత్రులుగా చేయబడ్డామని, విమోచించబడ్డామని గ్రహించి అలాగ జీవించాలని. ఇంకా ఎవరైనా ఒకవేళ ఈ దాస్యంలోనే ఉంటే, ఇంకా విమోచించబడకుంటే, ఇప్పుడైనా వాక్యానికి లోబడి నీ కొరకు మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా దేవుడు నీకు అనుగ్రహించే ఆ గొప్ప విమోచనను పొందుకోవాలని నీకు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమైన మమ్మును మీ కుమారుని యొక్క మరణము ద్వారా, శిలువ బలియాగము ద్వారా విమోచించి విడుదల అనుగ్రహించి తండ్రి, మీ దత్తపుత్రులుగా, మీ ఆస్తికి వారసులుగా మమ్మల్ని చేసుకున్న విధానమును బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దత్తపుత్రత్వమును గూర్చి అలాగ చేసుకున్నట్టుకు మీరు తండ్రి చేసిన విమోచన కార్యమును గూర్చి కొన్ని విషయాలు మీరు మాకు బయలుపరిచారు. మా తండ్రి, అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప మాటలు మా అందరి హృదయాల్లో మీరు ఫలింపు చేయండి. మేము మీకు దత్తపుత్రులం అయ్యాము, మీ ఆస్తికి వారసులం అయ్యాము అనే ఆలోచన కలిగి మరలా లోక పాప దురాచార ఆ కాడి కిందకు వెళ్లకుండా తండ్రి, మేము మీ కృప ద్వారా తండ్రి స్వతంత్రులముగా, మీ పిల్లలముగా ఉండే జీవితాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో మా సహోదరులు అందరూ ఆసక్తి కలిగి మీ మాటలు వింటూ ఉండగా తండ్రి, మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. మా తండ్రి, విశ్వాసంతో నింపండి, దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి, మరి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈరోజు సాయంకాలము తండ్రి, మరి మా ప్రియుల వారి హృదయాల్లో ఉన్న తండ్రి వాక్య సంబంధమైన ప్రశ్నలను, వాటికి సమాధానాలను మేము నేర్చుకొని పోతుండగా ఆ కార్యక్రమాన్ని కూడా మీ కృప ద్వారా మీరు నిర్వహించండి తండ్రి. అనేకులు అందులో పాల్గొని తండ్రి చక్కగా వాక్యాన్ని తెలుసుకునే జ్ఞానము, అట్టి కృపా సహాయం అనుగ్రహించండి. మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కనికరించండి. అలాగే ఉదయకాల సమయంలో గ్రూపులో బలహీనులైన వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. సహోదరుడు వసంతరావు గారికి, హరిత కుమార్ గారి యొక్క భర్త గారికి, అలాగే తండ్రి మరి బలహీనులుగా ఉన్న ఇద్దరు చిన్న బిడ్డలను బట్టి
ప్రార్థిస్తున్నాము. వారికి కావలసిన స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఈ కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తున్న తండ్రి మీ దాసుడు రవి గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి, మీ చిత్తమును బట్టి మా తండ్రి 3, 4, 5 తారీఖుల్లో కాకినాడలో జరగనైన ఆ మీటింగ్లను మీకు మహిమకరంగా జరిగించండి. తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ కృపను బట్టి ఆ యొక్క మీటింగ్ లో పాల్గొని తండ్రి మీ కృపచేత నింపబడ్డ సహాయం దయచేయండి. మీరే దీవించి ఆశీర్వదించండి. మీ కార్యము జరిగించండి. మీ కృపలో బలపరచమని మా తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ గ్రూప్ అంతటినీ దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.